పెళ్లి ఇంట్లో చేద్దామా ప్యాలెస్ లో చేద్దామా? ప్యాలెస్ అయితే మన హోదాకి హుందాగా ఉంటుంది. పోయిటే ప్యాలెస్ ఓకే. మరి బంగారం విజయవాడలో కొందామా దుబాయ్ నుంచి తెప్పిద్దామా? మనకన్నా దుబాయ్లో రేటు తక్కువ ఉంటుందని విన్నాను. అక్కడి నుంచే తెప్పిద్దాం. చెప్పుకోవడానికి రిచ్గా ఉంటుంది. అంత దుబారా అవసరం లేదేమో. నీకవసరం ఉండదు, మాకవసరం ఉంటుంది. ఏముంటుందో పెళ్లి పీటలు ఎక్కే వరకు తెలీదు కదా. తెలియని తనంతో మేమేవి లేము. చిన్నత్త, బావ పరిస్థితి తెలిసి తొందరపడకు. కొల్లతో మాట్లాడుతుంది అత్తయ్య గారు. తనకు దక్కని భాగ్యం నాకు దక్కుతుందన్న ఈర్ష్యతో మాట్లాడుతుంది. మరే ఇదిగో ఏడిపించే మొహాలకి ఆ ఏడుపే దక్కుతుంది. నువ్వు ఊరికి ఏడవకు. నువ్వు సామాన్య మీద పడి ఎంత ఏడ్చినా నీకు కన్నీళ్లే మిగులుతాయి. బాగా చెప్పారు అత్తయ్య గారు. ఇప్పుడు వినడానికి ఈ మాటలు బాగుంటాయి. రేపేదైనా తేడా జరిగితే నేను ఏడుస్తాను అన్న ఏడుపు సామాన్య ఏడుస్తూ కూర్చుంటుంది. నేను మీ గురించి చెప్తున్నాను, అర్థం చేసుకోండి. బావకి పూర్తిగా తగ్గేంత వరకు పెళ్లి ఆలోచనలు ఆపేయండి. ఆపే సమస్య లేదు. ఆ ఊసే ఎత్తను, చేసేయడమే. నా మాట విను చిన్నత్త. నీ మాట, ఆ నోటి నుంచి వచ్చిన మాటని నేను వింటానా? వెళ్ళు, వెళ్ళు, పాన్ చూసుకో. చిన్నత్త, వెళ్ళమ్మా, వెళ్ళు వెళ్ళు. సెకండ్కు విధంగా మాట్లాడే బావ మాటల్ని నమ్ముతున్నారు. నమ్మండి, మన పరువు ప్యాలెస్ లో పోవడం ఖాయం. ప్యాలెస్ లోనే కదా పెళ్ళనుకుంటున్నారు, పోతుంది. నేను చెప్తున్నాను, కావాలంటే రాసి పెట్టుకుని చూడు చిన్నత్త. అమ్మవారి గుడి దగ్గర గొడవ అవుతుందని ఫోన్ చేశారు. ఇక్కడ అలాంటిదేమీ కనిపించడం లేదే. బాబు, హలో. ఇక్కడ ఇంతకు ముందేమైనా గొడవ జరిగిందా? లేదు సార్. నిజమేనా? ఏ గొడవ జరగలేదా? లేదు సార్, నేను పొద్దున్న నుంచి ఇక్కడనే ఉన్నాను సార్. గొడవ ఏం అవ్వలేదు. హలో, వజ్రపాటి సూర్య గారి ఇల్లేనా అండి? అవును. ఎవరు కావాలి? ఇక్కడ అంబాపురం అమ్మవారి మార్కెట్ దగ్గర పెద్ద గొడవ జరుగుతుంది సార్. మీ సూర్య ఒకరి తల పగలు కొట్టేశారు సార్. ఇంకొకరినైతే కత్తితో పొడవడానికి పరిగెత్తున్నాడు సార్. వెంటనే రండి సార్. మళ్ళీ నేను వాడి ట్రాప్లో ఇరుక్కున్నాను. నన్ను ఇక్కడికి పంపాడు అంటే వాడు ఖచ్చితంగా ఇంటికి వెళ్ళుంటాడు. హలో సార్, నేను మెకానిక్ రాంబాబుని సార్. మీ కార్ సర్వీసింగ్ అయిపోయింది సార్. ఓకే. సర్వీస్ సెంటర్లో ఉన్నావా? లేదు సార్, అంబర్పేట అమ్మవారి టెంపుల్ దగ్గర ఉన్నాను సార్. మీ కార్లోనే వచ్చాను సార్. ఎక్కడికి రమ్మంటారో చెప్పండి. నేను ఆ ఏరియాలోనే ఉన్నాను. నేనే ఎక్కడికి వస్తాను, అక్కడే ఉండు. ఓకే సార్. అప్పుడే వచ్చేసారా?
సార్ సార్ అవును మిమ్మల్నే సార్. వస్తున్నాను సార్. సార్ అదిగోండి సార్ మీ కారు, ఇవ్వండి సార్ మీ కీసు. నా కారా? ఏంటి సార్ సర్వీసింగ్ చేసేసరికి కొత్త కార్లా కనిపిస్తుందా? ఆశ్చర్యపడిపోతున్నారు. మార్నింగ్ మీ ఇంటికి వచ్చి తీసుకెళ్ళాను కదా. మా ఇంటి ఓహో, ఈ కారు వాడిదా? వాడనుకుని వీడు నాకిస్తున్నాడు. దొరికావురా, ఇక నువ్వు తప్పించుకోలేవు. సార్ ఆ, 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 బాగా సర్వీసింగ్ చేసావయ్యా, నేనే గుర్తుపట్టలేకపోయాను. నువ్వు మంచి పనోడివి. ఇక్కడి నుంచి నా కార్లన్నీ నీకే సర్వీసింగ్ ఇస్తాను. ఇంకా మీ కార్లు ఉన్నాయా సార్? పోళ్ళను ఉన్నాయి. ఇదిగో ఇది కూడా నాదే. బా, ఈ రాంబాబు గాడు నేననుకుని వాడి దగ్గరికి వెళ్ళిపోయాడు. సూర్యగాడేదో స్మార్ట్గా రియాక్ట్ అవుతున్నాడు. ఏం చేయబోతున్నాడు? సరే, కారు తీసుకొచ్చి ఇంట్లో పెట్టేసి. సార్ నాకు కొంచెం పని ఉంది, మీరు తీసుకెళ్ళండి సార్. ఈ కారు ఉంది కదా, ఎలా తీసుకెళ్ళగలను? నువ్వే తీసుకొచ్చేసి. ఓకే సార్, ఓకే. వెళ్ళు. అలాగే సార్. ఇక నీ గేమ్స్ అయిపోయాయిరా. సూర్య, దొరికిన అవకాశాన్ని తెలివిగా వాడుకుంటున్నావా? నేను నీకు దొరకకూడదురా, దొరకకూడదు. ఇప్పుడు నేను ఎలా ఆపాలరా? ఇక నన్ను ఆపలేవురా. సూర్య నా గురించి తెలుసుకోవడానికి వీల్లేదు. తెలుసుకుంటాను. నేను దొరకకూడదు. దొరుకుతావు. దొరకను. నిన్నిక్కడే ఆపేస్తాను. ఆపేస్తా. రేయ్, తాగున్నావా? అడ్డదిడ్డంగా తోలుతున్నావు. బ్రేక్ అయిపోతే చచ్చుండేవాడివి. బండటంతే. రేయ్, నిన్నే. చెవుడా? బైక్ తీరా, నేను వెళ్ళాలి. వినపడటం లేదే. ఏమంటున్నారు? వీడికి నిజంగానే వినపడదనుకుంటా. ఏంటి? వస్తున్నానుండు. Right. Right. Sorry, boss. పెద్దవాళ్ళంతా నాకే దొరుకుతారు. ఈ మెకానిక్ గాడేడి? ఓ ఛా! వీడు మిస్ అయ్యాడు. దొరికిన ఛాన్స్ మిస్ అయిపోయింది. అంతా ఈ చెవుటోడి వల్లే. ఛా!
వీడి కళ్ళను ఎక్కడ చూసినట్టుంది. ఎక్కడ చూశాను? ఎక్కడా? జరగదు అన్నకు సామాన్య, జరుగుతుంది. ఎందుకన్నా మంచిది మళ్ళీ 1కి 2 సార్లు సూర్యని అడగండి. మళ్ళీ అడగక్కర్లేదు అని చెప్పాడు. నిన్ను చేసుకున్నాను కూడా చాలా సార్లు చెప్పాడని వదిలేవా? లేదుగా. మళ్ళీ అడగడంలో తప్పు లేదు కదా. శామ్ చెప్పిన దాంట్లోనూ తప్పు కనిపించట్లేదు. ఇంకోసారి అడిగి మనం ముందుకు వెళ్ళటం మంచిదనుకుంటా. ఎప్పుడు అడుగుతారా? అదిగో వస్తున్నాడు, ఇప్పుడు అడిగేద్దాం. నాన్న సూర్య. ఏంటమ్మా? అదే నాన్న, ఉదయం నిన్ను అడిగిన విషయం గురించి మళ్ళీ ఇంకోసారి అడుగుదామని. ఏ విషయం అమ్మా? అదే సూర్య, మన పెళ్లి విషయం. ఏంటి? మన పెళ్లి విషయమా? అదేంట్రా మొహం అలా పెట్టి అడుగుతున్నావు? ముహూర్తాలు చూసేయండి పెళ్లి చేసుకుంటాను అన్నావు కదా. ఏమన్నా కలగన్నావా? ఓకే, కన్ఫర్మ్ అయింది. వచ్చింది బావే. సూర్య, నువ్వు బయటికి వెళ్ళేటప్పుడు మాకు చెప్పావు, మర్చిపోయినట్టున్నావు. ఒకసారి గుర్తు చేసుకో. ఏయ్, నాకేం మతిమరుపు. వాడు నన్ను బయటికి డైవర్ట్ చేసి ఇంటికొచ్చాడా? రే నాన్న, ఇందాక నువ్వే చెప్పావురా. ఎందుకు చెప్తాను? నాకేమన్నా పిచ్చా? అలా మాట్లాడుకు సూర్య. నువ్వు చెప్పావు, మీ అమ్మగారు పంతులు గారితో కూడా మాట్లాడారు. ముహూర్తాలు చూసి చెప్తావని చెప్పారు. నేను చెప్పలేదు. చెప్పావురా. ఏమైందన్నా తల పట్టుకుంటున్నావు? చిన్నత, ఇప్పుడేం మాట్లాడకండి. లాస్ట్ టైం పడిపోయినట్టు మళ్ళీ పడిపోతాడు. అది సూర్య. సామాన్య, బావ సంగతి తెలుసు కదా, డిస్టర్బ్ చేయకు. డిసీజ్ ఎక్కువైపోతుంది. బావా, నువ్వు రిలాక్స్ అవ్వు. నువ్వేమీ చెప్పలేదు. చిన్నత్త సామాన్య ఊరికే అడిగారు. నువ్వే కరెక్ట్ బావా. నేనే కరెక్ట్. నువ్వు సామాన్యని పెళ్లి చేసుకుంటానని చెప్పలేదు. చెప్పలేదు. నువ్వెందుకు చెప్తావు? నేనెందుకు చెప్తాను? చెప్పను. సామాన్యుని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. నీకు ఇష్టం లేనిది చిన్నత్త ఏది చెయ్యదు బావా. చేస్తే నాకు పిచ్చ కోపం వచ్చేస్తుంది. అమ్మా, ఇంకెప్పుడు నేను చెప్పినా కూడా పెళ్లి చేయాలని చూడకు. పంతులు గారికి ముహూర్తం చూడదని చెప్పే. చెప్తారా? గుర్తుపెట్టుకో నానా. చెప్పానా? విన్నారా? అర్థం చేసుకోరు. ఇప్పుడు బాగా అర్థమైనట్టుంది. నేనెందుకు అర్థం చేసుకోవాలని మొండిగా పెళ్లి చేసేస్తే శేషు సినిమా అయిపోతుంది. ఇష్టం లేనిది చేసినందుకు బావా పిచ్చోడైపోతాడు. పిచ్చ ఆసుపత్రిలో ఉంటాడు. తాళి
కట్టించుకున్న పాపానికి సామాన్య అక్కడే ఉండాల్సి వస్తుంది. బావకి సేవలు చేయాల్సి వస్తుంది. సేవలా? పెరిగిపోయిన గడ్డం దువ్వుతూ, మూతి కంటిని ఎంగిల్ తుడుస్తూ, తన్నులు తింటూ, ఆ పిచ్చిని భరిస్తూ, నీ లైఫ్ లాంగ్ సేవలు చేస్తూ ఉండాల్సి వస్తుంది. నో అనుకుంటే వ్యాధి తగ్గే వరకు గప్చుప్గా ఉంటే సేఫ్గా ఉంటావు. నేను చెప్పాల్సింది చెప్పాను. మీరు తెలివైన వాళ్ళు కాబట్టి తెలివిగా ఆలోచిస్తారనుకుంటున్నాను. అదే విషయం. ఇక మీ ఇష్టం. అత్తయ్య గారు, పంతులు గారికి ఫోన్ చేసి ముహూర్తాలు చూడొద్దని చెప్తానులేమ్మా. నాకు అసలు ఈ జన్మకి సూర్యం చేసుకునే యోగం ఉంటుందా లేదా? ఉండాలి. హీస్ మైన్. నా తమ్ముడు కాలర్ పట్టుకుంటావురా? చెప్తుంటే అర్థం కావట్లేదా? క్షమించమని నేను అడిగాను కదా, వెళ్ళిపో. అక్కకి కాస్త బుద్ధి చెప్పండి అంతా. ఎవరు ఏం చెప్పలేరు తమ్ముడు. నాకు నువ్వంటే ఎంత ఇష్టమో వీళ్ళందరికీ తెలుసు. ఇష్టం మనసులో ఉంటే సరిపోతుంది, ప్రాణాల మీదకి తెచ్చుకుంటే బాగోదు. నువ్వు నా ప్రాణాన్ని వేరా. ఎవరా పద్మ? ఎవరది? వాడెవడు నా కాలర్ పట్టుకుంటే తనకెందుకు కోపం రావాలి? వాడు నన్ను తిడితే తనెందుకు రియాక్ట్ అవ్వాలి? తనకేమవుతానని తనకేమవుతుందో ఆలోచించకుండా అడ్డు రావాలి. హూ ఇస్ షీ? యా సిస్టర్. కాదు. నువ్వు కాదు అనుకున్నా తనకి నువ్వే బ్రదర్వి. నువ్వు గుర్తు చేసినా నేను మైండ్లో పెట్టుకోను. నువ్వు బ్లైండ్గా వెళ్ళినా వాళ్ళ బంధాలు అనే అనుబంధాన్ని చూపిస్తూనే ఉంటారు. నువ్వు చూస్తూనే ఉంటావు. ఇలా బాధపడుతూ ఆలోచిస్తూనే ఉంటావు. నేను ఆలోచిస్తున్నది పద్మ చూపించిన రక్త సంబంధం గురించి కాదు. నీ వల్ల తన రక్తాన్ని చూడాల్సి వచ్చినందుకా? అది నా తప్పు కాదు. అది నువ్వు చేసిన తప్పుకి రియాక్షనే. నేను ఎక్స్పెక్ట్ చేసింది మోర్ అండ్ మోర్. నువ్వు అనుకుంటున్నావు కానీ జరిగితే చూడలేవు. ఐ నో. బయటకే పగ, లోపల ప్రేమే కనిపిస్తుంది. నీకు కనపడినవి నాకు అప్లై చేయాలని చూడకు. ఆ సమంత చెప్పిన కబుర్లు నాకు చెప్పకు. తను చెప్పిందని నేను చెప్పడం లేదు, నువ్వేంటో తెలిసి చెప్తున్నాను. నీది కాని క్యారెక్టర్లో నువ్వు బ్రతుకుతున్నావు. నీది కాని క్యారెక్టర్లో నువ్వు ఉండలేవు. ఉంటాను. నా క్యారెక్టర్ని మార్చేసుకున్నాను, ఇక మారను. మాటలే సమ్యో. ఎస్, నీవి మాటలే కాబట్టే అక్కకి గాయం కాగానే తల్లడిల్లిపోయా. ఫస్ట్ ఎయిడ్ చేసేసావు. హలో, వెయిట్ అమ్మా. నువ్వు ఎక్కువగా రియాక్ట్ అవ్వకు. నేను తనకు కట్టింది యాజ్ ఎ డాక్టర్గా. బ్లడ్ చూసి ఫస్ట్ ఎయిడ్ చేశానే కానీ బ్లడ్ రిలేషన్తో కాదు. నా ముందు ఆ సిచ్యువేషన్లో ఎవరున్నా నేను అలాగే చేస్తాను. బికాస్ ఐమ్ ఏ డాక్టర్. నేను అదే చెప్తున్నాను. యువర్ అ డాక్టర్. పగలు చూపించలేవు. అది బయట వాళ్ళైనా నీ వాళ్ళే అయినా.